సార్ పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ పర్లేదు, కొత్తగా వచ్చింది కాబట్టి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. చేతనైనంత మంచి చేయాలని చూస్తున్నా. ఆయనకు అవకాశం ఉన్న కాడికి మంచి చేస్తుండు, అందులో డౌట్ లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీకు కనిపించిన మార్పు పర్లేదు, 7,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు పోసిండు. పంచాయతీ రాజులో బాగానే చేస్తుండు. ఆయనకున్న పరిధిలో ఆయన సాయశక్తిలో చేస్తూనే ఉండు, అందులో డౌట్ లేదు. తెలంగాణలో కూడా ఆయన పోటీ చేస్తా ఉంటారు. పోటీ చేసి గెలిస్తే మంచిది, సంతోషమే. ఎంత ప్రభావం ఉంటుంది అక్కడ? ఉండొచ్చు, రూపాయి ఎంత ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. కూటమిగా వెళ్తారా లేకపోతే సింగిల్గా వెళ్తారా? అది అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న రాజకీయాలను బట్టి ఎట్లా చేయాలనేది అప్పుడు చెప్పలేముగా. పోనీ గెలిస్తే కాస్త కూస్తే మంచిదని కోరుకుంటున్నాం. నేను మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, మన తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల భేదం పోవాలనేసి మాట్లాడారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన మాట కరెక్టేగా, దాని మీద మనం ఏం డిసిషన్ తీసుకోవడానికి లేదు. కరెక్ట్గా ఆలోచించే చెప్పిండు, అదే జరగాలని కోరుకుంటున్నాం. ఏంటి ఆయన రోజా కూడా ఆయన మీద ఒక కామెంట్ చేసింది, ఆయన ఓచి కదా పెద్ద క్యాబేజీ, జనాల చెవులు క్యాబేజీలు పెట్టి మాయ మాటలు చెప్తున్నారు అనేసి ఆయన. అంత ఫేక్ న్యూస్. అది అట్లా ఇప్పుడు రాజకీయం అనేది కూరగాయలు కోసినంత ఈజీ కాదుగా. ఆయన ఒక స్టార్ హీరో, ఆ స్టార్ హీరోగా ఉన్నప్పుడు ఆయనకున్న పేరు మంచి పేరు ఉంది. కష్టపడుతుండు, ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు గెలుపు అనేది ఎవరి చేతిలో లేదు, ప్రయత్నం చేస్తుండు. ఏమన్నా దేవుడు అవకాశం ఇస్తే నెక్స్ట్కో సీఎం కూడా అవ్వచ్చు. తెలంగాణలో కవిత గారు కూడా ఇలాగే కామెంట్ చేశారు, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి, ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోల్చి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని. వాళ్ళ ప్రాంతం కాబట్టి వాళ్ళు చెప్పుకుంటాం, మన ప్రాంతానికి మనం చెప్పుకుంటాం. అక్కడ ఆయన మాట్లాడకుండా రాజకీయంగా పైకి వస్తారని చెప్పి ఏదైనా ఓట్లు చీలిపోతాయని వాళ్ళ విభేదాలు వాళ్ళకు ఉంటాయి. అది ప్రతి రాజకీయ పార్టీలో ఉండేదే. ఏమైనా పోతే ఏదైనా కాస్త కూస్త ఓట్లు చీలిపోతాయి. వాళ్ళకి డ్యామేజ్ కావచ్చు, లేకపోతే ఇలా డ్యామేజ్ కావచ్చు. ప్రాంతంగా మొత్తం తెలంగాణ ఒకటే కాబట్టి అందరూ ఎత్తున జరిగేది. కాకపోతే ఎక్కడైనా పోటీ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చేస్తాం. చెప్పలేం, కొద్దో రావచ్చు. సీఎం అంటే మనం అడుగు చెప్తూ పక్క రాష్ట్రంలో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అవ్వచ్చు అనేది ఉంది అందరిలో. పవన్ కళ్యాణ్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ గారికి సీట్లు మొన్న 20 వచ్చినాయి, మళ్ళీ ఇంకెక్కువ వస్తాయి. సో ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు? అంటే పనితీరు అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఆయన ప్రవర్తన, ఆయన సిచ్యువేషన్, వాడు కాదు ఈడు కాదు ఎవడైనా ఒకటే. వాడు కాదు ఈడు కాదు ఎవడైనా ఒకటే. నాడు కాదు, కాపు కాదు, కమ్మ కాదు, ఎవడు కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, ఎవడైనా ఒకటే. చట్టమే అనేది ఒక నిఘా చెప్పేసి అదే చెప్పారు మొన్న ఆయన. సో చట్టం అనేది అందరూ ఒకటే. క్రిమినల్స్ చట్టం ఏంటి అంటున్నారు? క్రిమినల్ చట్టం అంటే క్రిమినల్స్ కులం ఏంటి? కులాన్ని ఎందుకు క్రిమినల్ అంటే ఇవాళ మొన్న అమ్మడి రాంబాబు ఏం చేసిందంటే కులాన్ని తీసుకొచ్చిండు, కులం పేట తీసుకొచ్చిండు. అది కరెక్ట్ కాదుగా. అమ్మడి రాంబాబు చేసి కులం అంటే కులాన్ని చుచ్చి పెట్టాలని, కులం అయినా కానీ కుదరదు. ఈయన చేసింది ఏంటంటే దుర్మార్గం అయినా కానీ వైసీపీ పార్టీ పంతనం అవుతుంది. తెలంగాణలో పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు అంటే తెలంగాణ పోటీ అంటే యూత్ ఉంది, యూత్ ప్రకారంగా వచ్చేది. మరి ఏపీలో ఏం పీకలేకపోయారు పవన్ కళ్యాణ్, తెలంగాణలో ఏం పీకుతారంటున్నారు? రోజా గారు, నేను కాదు, రోజా గారు. ఇప్పుడు ఆమె చేస్తే ఆయనకి యూత్ ఉంది, ఉండేది ఆంధ్ర తెలంగాణలో ఫిల్మ్ సిటీ ఉంది. మంచిగా చేస్తున్నాడు అంతే. డిప్యూటీ సీఎం తర్వాత మీకు కనిపించిన మార్పు అంటే ప్రజలు మంచి చేస్తున్నాడు, చేస్తున్నాడు. ఈసారి తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ ఎంతవరకు ప్రభావం చూపించింది అనుకుంటున్నారు మీ అభిప్రాయం? తెలంగాణ ఎందుకు లేని మంది మనం చూసుకుంటూ చాలు. నార్మల్గా సార్ అక్కడ ఒకవేళ ఆడ ఉంటే మా అభిప్రాయం మనుషులు అంటే ప్రభావం ఏమి ఉండదు, తక్కువ. మరి ఎందుకు ఆయన ఇక్కడ సింగిల్గా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయట్లేదు? అంత ధైర్యం లేదా విజయ్ గారు లాగా? ధైర్యం అంటే అక్కడ పరిస్థితులు వేరే, ఇక్కడ పరిస్థితులు వేరే. మనం దాన్ని దీన్ని కంపేర్ చేసుకోవాలి. డిఫరెంట్ అంటే డిఫరెంట్ మేము ఏం చెప్పలేము, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఒకేలా ఆయన సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అవుతారు ఇక్కడ? అవడం రాజకీయంగా మెరుగుపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? మెరుగుపడ్డారు.
ప్రజల సమస్యల మీద ఎంతవరకు నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏదైనా ఇష్యూ అయినా ఏదైనా జరిగింది? మీరు అన్నట్టు ఆయన శాఖకి ఆయన న్యాయం చేస్తున్నాడు. నిన్న ఒక మాట అన్నారు ఆయన, తెలుగు రాష్ట్రాలు బలపడాలంటే తెలంగాణలో ప్రాంతీయ భేదం పోవాలి, ఆంధ్రప్రదేశ్లో కుల భేదం పోవాలి అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్పలేనంటే సరే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏంటి? అందరు మంచిగా చేస్తున్నాడు. ఆయన శాఖగా ఆయన న్యాయం చేస్తున్నాడు. ఆయన నెంబర్ 1 దిశ సీఎం కానీ ఏమైనా తర్వాత నీకు కనిపించిన మార్పు అంటే మార్పు ఏమి ఉండదు. ఆయన ఎక్కడున్నా కూడా ఇంకోటి అయినా సరే నెంబర్ 1, ఇబ్బందే లేదు, టెన్షన్ లేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు కదా, ఎవరు చేస్తే ఎంత ప్రభావం చూపించుకోవాలి? మనం దానికి మనకు చెప్పలేం. మీ అభిప్రాయం ప్రకారం అభిప్రాయం ప్రకారం అంటే అనే ఒకటే, ప్రభావం దానికి ఏమవుతుంది అనుకుంటున్నారు? అక్కడ ఎంతకంత ఉంటుంది, లేకుండా ఉండదుగా. అక్కడ కూటమికి వెళ్తారా లేకపోతే సింగిల్గా వెళ్తారా అనుకుంటున్నారు? ఆయన కుటుంబంగానే వెళ్తాడు, సింగిల్గా వెళ్తాడు. ఆయన ఆధారం లేనిది, చంద్రబాబు నాయుడు ఆధారం లేనిది ఆయన వెళ్ళడు. రోజా మరి ఒక మాట అన్నది ఆయన ఓజీకి ఎత్తుంది క్యాబేజీ, ఎవరు రోజాలో క్యాబేజీలు పెడుతున్నారు అనేసి ఆర్కే రోజా గారు కాబట్టి రోజా గారా ఆవిడ చేసిందిగా, ఆవిడ కూడా చేసిందిగా పదవులు. కవిత గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ పైన దేశద్రోహం కేసు పెట్టాలి ఆయన మీద అనేసి విమర్శిస్తున్నారు. దేనికి పెడతారు నా తెలియగడతాను. ప్రాంతీయ భేదాన్ని ఉగ్రవాదంతో పోల్చుతున్నాడు, తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అయితే అవన్నీ మనకు తెలియదు అనే, సరే మన జనాభాలో మేము తిరుగుతున్నాం కాబట్టి మనకు తెలిసింది మనం చెప్తాం. సరే ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏంటి? ఆయన నెంబర్ 1 అని చెప్తున్నా కదా. బాగానే ఇస్తున్నాడు, ఓకే, బాగానే ఉంది పరిపాలన. బాగుంటమే కావాలి. మొన్న శనివారం అన్నదాత సుఖీభావ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. సో పొలం ఉన్న వాళ్ళకి 7,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. మరి మీకు ఉందో లేదో నాకు తెలియదు. మాకు లేదు కానీ ఓకే, మొన్న మా అమ్మ చనిపోయింది, బాగానే ఇచ్చాడు పింఛను 26వ తారీఖున. బాగానే ఆయన పరిపాలన ఆయన వరకు ఆయన బాగానే చేస్తున్నాడు. జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? జగన్ గారి ప్రభుత్వం అయితే అమ్మ ఒడి ఎన్ని సకాలంలో వేసేవాడు, ఆడవాళ్ళు 18,000 వచ్చాయి. ఆయన మేనిఫెస్టో ఆయన చేశారు, ఈయన మేనిఫెస్టో ఈయన నా చేసుకుంటున్నారు. ప్రశ్న ఏంటంటే ఎవరు ప్రజలకు ఎక్కువ మంచి చేశారు మీ ఉద్దేశంలో? పేదోడికి న్యాయం జరిగింది మాత్రం జగన్ పరిపాలన సో జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవుతారా? అవుతారు. అవతల 3 పార్టీలు వస్తున్నాయి బాబాయ్, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది. అయినా సరే జనాల మార్పు వచ్చేసి 2 నెలల్లోనే. మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? వచ్చాక రోడ్లు బాగానే ఉండే సుఖం కొన్ని గుంటలు. ఓకే, కంపెనీలు రావడం కానీ పెట్టుబడులు రావడం కానీ ఏమైనా జరిగింది 2 ఏళ్లలో? మనకి మన పల్లెటూరు వాతావరణం. సరే, పల్లెటూరు పరంగా మాట్లాడుకుంటే పాదయాత్ర చేస్తానంట మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు. జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? స్పందన బాగానే ఉంటుంది, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఓకే, మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం చేసినా గడిచిన 5 సంవత్సరాల వరకు ఎవరికైనా సరే వాసన వస్తూనే ఉంటుంది. ఓకే, ఈయన చేసిన వాళ్ళకి నచ్చం, వాళ్ళు చేసిన వీళ్ళకి అది నచ్చం. కంటే ప్రజలకు నచ్చాలి. ప్రజలకు కూడా ఇచ్చిన పథకాలు తింటారు కానీ తర్వాత చేత అయిపోతుంది కాబట్టి మళ్ళీ మార్పు కోరుకుంటారు. ఇంకెవరు ఎక్కువైతే ఇస్తారో వాళ్ళు చూస్తారు, అంతే అంటారా? అంతే. చూద్దాం. అనవసరం బాబు. డిప్యూటీ సీఎం తర్వాత ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? ఏం ఎవరిని పట్టించుకోడు. రిలీజ్ని రమ్మన్నాడు, ఆ రిలీజ్తో కూడా మాట్లాడు. మా బందర్ నాయుళ్ళని రమ్మంటాడు, వాళ్ళని కలవడు. పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు, రిటైర్ అయిపోయిన వాళ్ళు బందర్ నాయుళ్ళు వస్తే వాళ్ళకి కుర్చీలు కూడా ఇద్ది అన్నాడు, లోపలికి కూడా రావద్దు. ఏమీ చేయడు. ఊరికే నిలబెట్టిన బొమ్మ మోడీ నిలబెట్టిన బొమ్మ, చంద్రబాబు నాయుడు నిలబెట్టిన బొమ్మ. ఆ గాజు గలాసు గుర్తు కూడా వీళ్ళదే, మోడీది, చంద్రబాబు నాయుడుదే గాజు గలాసు గుర్తు కూడా. అక్కడ కూడా ముగ్గురు కలిసే ఈ మోడీ చెప్పిన ఫాలో అవుతున్నాడు ఈ గాజు గలాస్ ఆయన. తెలంగాణ కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏముండదు. బీజేపీకి ఈ గాజు గలాస్ ఏమైనా పడితే అవి కూడా కలుపుకుంటారు. ఏది వెళ్తారు అనుకుంటున్నారు? అంతే మరి, ముగ్గురు కలిసే